దేవుడు బైబిల్లో రాయించిన మాట, భక్తుడు దావీదు పలికిన మాట. కీర్తన గ్రంథం 139 కీర్తన మనం ప్రతిసారి చదువుకుంటాం. ఆ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే 13వ వచనంలో, కీర్తన గ్రంథం 139 అధ్యాయము 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఏమండి, ఇది మనం చాలాసార్లు చదువుకున్నామండి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అంతే. దావీదు ఆయన నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నిర్మాణం పట్ల దేవుడు పడ్డ కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో తల్లి గర్భంలో ఇదిగో ఈ దేహాన్ని నాకు తండ్రి కట్టాడు, నా అంతరింద్రియములను ఆయనే నిర్మించాడు అని చెబుతూ, ఆయన నన్ను కలగజేసిన విధానం ఆశ్చర్యం అన్నాడు, భయానకం అన్నాడు. అయితే ఇప్పుడు అక్కడ తర్వాత ఇప్పటి వరకు మనం చదువుకున్న మాట వెంటనే అంటాడు, అందును బట్టి అన్నాడు. చూడండి, అక్కడ నీవు నన్ను కలుగజేసిన విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ మాట మనం చాలాసార్లు చదివేమండి. ఇక్కడ నేను ఆలోచించిన విషయం ఏంటంటే, దావీదు గారు కలుగజేసినందుకే స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, కలుగు చేయబడిన మనం కాపాడబడుతున్నందుకు ఎన్నిసార్లు స్తుతులు చెల్లించాలి? మీరు బాగా ఆలోచించండి. ఈరోజు మాకు ఇచ్చిన గర్భఫలం కుమారుడు, వాడు 13వ ఏట 13 సంవత్సరాల్లోనికి వాడు వచ్చాడు. అంటే తల్లి గర్భంలో ఆ దేహాన్ని దేవుడు నిర్మించింది మొదలుకొని 13 సంవత్సరాలు కాపలా కాశాడు. ఆ దేహాన్ని, ఆ బిడ్డను కాచాడు. ప్రమాదాల బారిన పడకుండా, రోగాల బారిన పడకుండా. ఏమంటే ఆ బిడ్డను కాపాడుతున్నప్పుడు ఖచ్చితంగా చేసినందుకే స్తుతులు చెల్లించాలన్న దావీదు మాటను బట్టి, మరి కాపాడినందుకు ఎన్ని స్తుతులు చెల్లించాలి మీరు ఆలోచించండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదండి. నాకు అనిపించిందండి మధ్యాహ్నం దేవుడు మాటలు ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు నాకు చెప్పాడు ఇది నిజమే కదా. మనం తప్పు చేస్తున్నామేమో. ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వాళ్ళ పుట్టినరోజులోనికి ఎంటర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా అందరూ స్తుతులు చెల్లించవలసిందే కదా. ఎందుకంటే దావీదు నన్ను కలుగజేసినందుకే స్తోత్రాలు అంటే, మరి కాపాడినందుకు, పెంచుతున్నందుకు, ఆయుష్కాలాన్ని ఇస్తున్నందుకు, మనకి క్షేమాన్ని ఇచ్చినందుకు మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇక నేను నిర్ణయించుకున్నప్పుడు, ఓహో అయితే దేవుడికి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మనల్ని ఆయుష్కాలంతో ఉంచి మరొక సంవత్సరంలోనికి తీసుకుని వెళుతున్నాడు అంటే ఖచ్చితంగా స్తుతులు దేవుడికి చెల్లించాలి. మన పక్షాన దేవుడికి ఏదో ఒకటి ఆ రోజు జరగాలి అన్నది నేను ఆలోచించిన విషయం. మీరు కూడా కొంచెం నెమ్మదిగా ఆలోచించండి, మనకే అర్థమవుతుంది. బిడ్డ పుట్టినప్పుడు సంతోషపడ్డాం, కానీ ఆ బిడ్డను కంటికి రెప్పలా కాచి కాపాడి పెద్ద చేసి మన చేతుల్లో పెడుతున్న దేవుడికి ఆ బిడ్డకు మరొక నూతన సంవత్సరం వచ్చినప్పుడు మన స్తుతులు చెల్లించాలి కదా. కనుక ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం ఇప్పటి నుంచి కాస్త అందరూ ఆలోచించి, ప్రతి కుటుంబంలోనూ ఏ బిడ్డ అయినా ఒక నూతన సంవత్సరంలోకి వెళుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు అన్నది మాత్రం జ్ఞాపకం చేసుకుని అందరము ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదో ఒక రకంగా ఆ రోజు చిన్నదో పెద్దదో దేవునికి స్తుతి కార్యక్రమం మాత్రం జరగాలి అన్నది దావీదు మనకు జ్ఞాపకం చేస్తున్నమాట. జాన్సన్ అనే పాట కట్టారు, మీకు తెలియదు కాదు. బర్త్డే గురించి ఒక మంచి పాట కట్టారు. మీరు ఆ పాట ఒకసారి ఆలోచించండి. బర్త్డే ఎందుకు చేసుకోవాలి అంటే, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పడానికి, నువ్వు దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించాడని, దేవుడు నిన్ను చేశాడన్న విషయం ఈ లోకానికి నువ్వు చెప్పటానికే బర్త్డే చేసుకోవాలి అన్నాడు కదా. అంటే ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటూ దేవుడి యొక్క కార్యక్రమాన్ని చాటాలి. ఇది బైబిలు. అదే దావీదు గారు ఎప్పుడో చెప్తున్నాడు. ఏం చెప్పాడు అంటే, నీవు నన్ను కలుగు చేసినందుకే స్తుతులు అన్నప్పుడు కాపాడినందుకు ఇంకెన్ని స్తుతులు చెప్పాలి. కనుక మరి అన్నయ్య గారిని డేట్ అడిగినప్పుడు, టైటిల్ అడిగినప్పుడు చాలా ఇచ్చారు, కానీ ఒక మంచి టైటిల్ వేయించాను నేను. ఆ టైటిల్ ఇదే చెప్పండి అని, పుట్టించిన వారిని పట్టించుకొని ప్రపంచం. ఎందుకు ఇది వేయించామంటే, దేవుడు పుట్టించాడని అందరికీ తెలుసు, కానీ దేవుడిని ఎంతమంది తిరిగి పట్టించుకుంటున్నారు? ఒకవేళ దేవుడు చేసిన మేలులన్నీ ఎంతమంది పట్టించుకుంటారంటే అక్కడక్కడ కొద్దిమంది. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిన ప్రతి దినాన్ని లోకంలో బంధువులతో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు తప్ప స్తుతి చెల్లించాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు?